నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఎండల తీవ్రత గురించి ఆ, అసలు పబ్లిక్ని అంటే ఎండల పరిస్థితి ఎలా ఉంది, వారి వారి వృత్తులు, వారు ఎంచుకున్న పని, ఎండ తీవ్రత వల్ల పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుందామని మనం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా అంటే 2016 సంవత్సరంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత 2024లో నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఏప్రిల్ స్టార్టింగ్లోనే 43 కంటే అదనంగా ఉష్ణోగ్రతలు డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, విలవిల్లాడిపోతున్నారు, బయటికి రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులైతే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, వ్యాపారాల కోసం అంటే వ్యాపార సంస్థలకు వచ్చి ఇతరత్ర ఏమైనా వస్తువులు కొనాలన్నా, అలాగే పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇతర శుభకార్యాలకు కానీ, ఇతర గ్రామాలకు కానీ, పట్టణాలకు వెళ్ళాలన్నా, రైలు బస్సులో ప్రయాణం చేయాలన్నా ప్రజలు వణికిపోతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పట్టణంలోని రోడ్లు ఏ రోడ్డు చూసినా కూడా జనం లేక విలువిల్లాడిపోతున్నాయి, అంటే జనం లేక నిర్మానుష్యంగా ఉంటున్నాయి. అలాగే ప్రజలు ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళి వారు జ్యూస్ పాయింట్లను కానీ, కొబ్బరి బొండాలు కానివ్వండి, సోడాలు కానివ్వండి, ఇలా చెరుకు రసాలు వాటిని ఆశ్రయిస్తూ, ఆ డబ్బాలను ఆశ్రయిస్తూ అక్కడ వాటిని స్వీకరించాల్సిన పరిస్థితి, దాంతో సేద తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రంలో మొత్తం 20 చోట్ల 20 ప్రాంతాల్లో 20 జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. అలాగే 14 చోట్ల 43 కంటే అదనంగా ఉష్ణోగ్రత ఉండడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2016లో నమోదైన ఉష్ణోగ్రత ఈసారి అంటే 8 ఏళ్ళ తర్వాత ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం పట్టణంలో ఎండ తీవ్రతను తట్టుకొని బయటకు వచ్చి వివిధ వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, అలాగే ఇతర పనుల మీద వచ్చిన ప్రజలతో ఇప్పుడు మాట్లాడదాం. బాబు, నీ పేరు? మహేష్. నా పేరు మహేష్. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి ఎండల పరిస్థితి ఎట్లుందంటావు? మామూలుగా కొడతలేదండ, తట్టుకోలేకపోతున్నాం. బయట తిరగాలంటే వేడి, అసలు ఒళ్ళంతా వేడిగా పొగలు వెళ్తున్నాయి బాళ్ళ నుంచి, ఘోరంగా తట్టుకోలేకపోతున్నాం. బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. ఎండకు బాడీ షేక్ అవుతుంది అసలు బయటికి రావాలంటే. ముసలోళ్ళు అయితే ఇంకా బతకరు, మాలాంటి ఎంగానే బతుకుతున్నాం మేము. వాళ్ళు అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కష్టం, ఇలాంటి ఎండ ఎప్పుడు చూడలే నేను. ఇట్లా బయటికి తిరగడానికి వచ్చినాం మేము, అంటే చిన్న పని మీద వచ్చినాం. ఎండ బాగా ఘోరంగా కొడుతుంది, బయటికి పోవాలన్నా కొంచెం ఇబ్బంది ఉంది మాకు. అందుకే ఇక ఏం చేయలేక వచ్చినాం. ఇక బయట పెద్దోళ్ళు తిరగాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది, అలా కూడా అది తెలుసు. మీరు ఎండని తట్టుకోవాలంటే ఏమి అమలు చేస్తున్నావు ప్లాను? ఎండని తట్టుకోవాలంటే ఒక ట్యామ్ తీసుకొని బయటికి రావాలి, ట్యామ్ చూసుకొని బయటికి వచ్చి పనులు చూసుకొని పోవాలి. ఎండలు ఎట్లున్నాయమ్మా, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది ఎండ బాగుంది. ఎండ ఊపిరి మేయకుండా కొడుతుంది. అన్ని సంవత్సరాల కంటే ఈసారి ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది, ఇలా 5 రోజుల నుంచి ఎక్కువ ఉంది. మరి ఎండలకు తిరగొద్దని అందరు చెప్తాను కదా, మరి మీరు తిరగకుండా పోతే ఎట్లా? ఇప్పుడు మెడిసిన్ అయిపోయింది, పోతే ఏది తప్పదు కదా, పోతున్నాం మందుల కోసం. బయ్యారమా? ఎటు పోయేస్తాను? బయ్యారం నుంచి వస్తున్నాం, ఊరికి పోవాలి. ఎండలు ఎట్లున్నాయమ్మా? బాగానే ఉన్నాయి. మరి చిన్నపిల్లల్ని తీసుకొని ఎండకు మంచిగా వెళ్ళింది. జ్యూస్ తాపిస్తున్నాగా. ఎండలు బాగున్నాయి సారు. అంటే మీకు గిరాకీ ఎట్లుంది? గిరాకీ లేదు సారు, లేదు. ఎండలు బాగుంటే గిరాకీ ఉండాలి కదా. ఉంటలేవు, తక్కువ ఉన్నాయి. ఎందుకంటే సోడా బండ్లు ఎక్కువైనాయి సారు, ఎక్కువైనాయి. పోతలేవు, దూసులు బండ్లు ఎక్కువైనాయి, పోతలేవు. ఏం చేద్దాం, పోయిన కాడికి ఏం చేద్దాం, ఎండలో తిరగలేము కదా సార్ మేము. మీరు ఎన్ని సంవత్సరాలు పెడతారు బండి? మాది 30 ఏళ్ళు అవుతుంది. 10 పైసల సోడా కాంచి మా బేరం. అంటే ఇంత ముందుకి ఇప్పటికి గిరాకీ తగ్గిందా, పెరిగిందా? కొంచెం అట్లా, అప్పటికిప్పటికి ఏంది కొంచెం. ఇక అన్ని బండ్లు అయినాయి కదా, ఊరుండే బండ్లు అయినాయి. ఏ వచ్చిన కాడి కానీ ఎండలో తిరగలేక నీడ పట్టున ఉంటాను సార్ నేను. తక్కువ, ఇంకా దూసులు ఎక్కువైనా కాంచి ఎక్కువైపోయినాయి. ఊరికి పోతాను సార్. ఊరికి పోదాం. మరి ఎండ ఎట్లా వెళ్ళినావు ఇంత పెద్ద ఎండ? ఏం చేద్దాం సార్, మరి ఎండ బాగా కొడుతుంది. ఏం పని చేస్తాను? గొర్రెలు కాస్తా సార్. గొర్రెలు కాస్తావు అంటే ఎండల గొర్రెలు తీసుకొని కూడా పోతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎండలు ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగా కొడతాను ఎండలు బాగా కొడతాయి సార్. నీరుడు ముందటేడు కంటే ఎక్కువ కొడతాయి, ఈడ ఎక్కువ కొడతాయి సార్. ఇప్పుడు
ఇప్పుడు జ్యూస్ ఎండ ఎక్కువ ఉందని తాగుతానా నా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బండి పెడుతున్నారు? 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు గత 10 సంవత్సరాలకు ఈ సంవత్సరంకు ఎండల పరిస్థితి ఎట్లుందంట? ఈసారి చాలా ఎండ ఉంది సార్. బాగా అగడొస్తుంది. మాకే ఇక్కడ ఉండలేకెళ్తున్నాం అయిపోతున్నాం సార్. ఏ పట్టా కట్టుకున్నాం ఇలా ఉంటున్నాం. మాది ఇక్కడే లోకల్ బేతోలు మాది. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు గిరాకీలు ఎట్లుంది? ఈసారి కొద్దిగా బాగుంది సార్. బాగుంది. అంటే మీ దగ్గరికి లోకల్ వాళ్ళు కూడా వస్తారా? బస్ దిగిపోయే వాళ్ళు వస్తారా? లోకల్ వాళ్ళు వస్తారు, వేరే ఊరు వాళ్ళు కూడా వస్తారు చాలా మంది. అంటే మేము ఇక్కడే కదా, అందరి పరిచయం అయినాం, అందరు వస్తారు మా దగ్గరికి. ఊరికి వెళ్తున్నాం. ఊరికి వెళ్తుండ్రా? ఇప్పుడు ఎండలు ఎట్లున్నాయి? ఎట్లా అనిపిస్తుంది? ఎండలు బాగానే కొడుతున్నాయి. ఎండలు బాగానే కొడుతున్నాయి. ఆ ఎండలు తట్టుకోలేక తాగుతారా? ఇది తట్టుకోలేక తాగుతాను అంతే. మరి పిల్లల్ని తీసుకొని పోతాను ఎండకు. ఇక తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది ఫంక్షన్లకి. లేకుంటే ఎట్లా ఉంటుంది ఇక. ఇమ్మడి కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎండలు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఎండల తీవ్రత అయితే చాలా విపరీతంగా ఉంది. ముఖ్యంగా మహిళలకు కానీ, పిల్లల కాలేజ్ స్టూడెంట్లకు కానీ, వ్యాపార వర్గాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ ఎండలకు భయపడి కస్టమర్స్ కూడా ఎవరైతే రావట్లేరు. దీనికి ఎండ తీవ్రత బాగా ఉంది, చాలా చాలా బాగా ఉంది. అంటే మీ గిరాకీలు ఎట్లున్నాయి? చాలా చాలా కామ్గా ఉన్నాయండి. ఎందుకంటే ఎండలకు భయపడి మాది ఐరన్ షాప్ కాబట్టి పని వాళ్ళు కూడా ఎవరు రావట్లేరు పనికి. ఆ పనికి రాకపోవడం వల్ల, ఇప్పుడు మేస్త్రీలు పనికి రాకపోవడం వల్ల వ్యాపారాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. అన్న మీ పేరు? గౌస్ పాషా. గౌస్ పాషా గారు, ఇప్పుడు మీరు అనేక సంవత్సరాల నుంచి జ్యూస్ పాయింట్, ఫేమస్ జ్యూస్ పాయింట్ 34 సంవత్సరాలు 34 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఈసారి ఎండలు కాస్త ముందుకు వచ్చినాయి, అంటే ఒక 10-20 రోజులు, నెల రోజుల ముందు వచ్చినాయి. అంటే మీకు ఎట్లున్నాయి? మీకు ఇప్పుడు గిరాకీలు ఎట్లా అనిపిస్తుంది? బాగున్నది, గిరాకు బాగున్నది. ఎండలు బాగా ఎంత ముదిరితే మాకు అంత గిరాకు వస్తుంది. ఫ్రూట్ జ్యూసులు వస్తే మా అక్కడ ఫేమస్. ప్రతిదీ 34 సంవత్సరాలు ప్రతి ఒక్కళ్ళు ఆశ్రయించి మంచిగా తాగుతారు. మంచి పేరు ఉంది మాకు ఒకటి. అంటే గతంలోకి ఇప్పటికి తేడా అనిపిస్తుందా? ఎండ బాగా తేడా ఉన్నది. ఎండ అప్పటికి ఇప్పటికి బాగా తేడా ఉంది. గిరాకు కూడా తేడా ఉంది. గిరాకు కూడా బాగా పెరిగింది భగవంతుని దయ వల్ల. చూశారు కదా రాష్ట్రంలో ఎండల పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది. ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక శీతల పానీయాల షాపులను, దుకాణాలను ఆశ్రయిస్తూ శీతల పానీయాలు సేవిస్తూ వారు సేద తీర్చుకుంటున్న పరిస్థితి. ఇతరతర వృత్తులు చేసే ప్రజలు, అలాగే ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వ్యవసాయ కూలీలు, ఇలా 100 రోజులు పనిచేసే కూలీలు, అలాగే హమాలీలు కానివ్వండి, సుతారి పనిచేసే మేషన్ వర్కర్స్ కానీ, ఇతర పనులు చేసుకునే కష్టజీవులు, కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలంటే, పని చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, విలువెల్లాడిపోయి వడదెబ్బకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరిగి 4-5 డిగ్రీల ఉష్ణోగ్రత గతం కంటే అధికంగా ఉండే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అలాగే ఈ 2 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అందుకే ప్రజలు చిన్నపిల్లల్ని కానీ, వృద్ధుల్ని కానీ బయటికి రానివ్వకుండా, అలాగే ఎలాంటి ఎండల్లో తిరగకుండా, అవసరం లేని బయటికి వెళ్లకుండా అందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఎండ నుంచి, వేడి తీవ్రత నుంచి బయటపడాలని, రక్షించుకోవాలని చెప్పేసి అధికారులు కానీ, వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.